కొండగట్టుకు పాదయాత్ర వెళ్ళే స్వాములకు జై శ్రీరామ్. దయచేసి మనం కొండగట్టుకు పాదయాత్ర వెళ్ళే స్వాములకు చెప్తున్న ఒకటే చిన్న విన్నపం. దయచేసి రోడ్డుకి ఇరువైపులా చూసి మంచిగా జాగ్రత్తగా నడవండి. కొండంత ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి మన వైపు ఉన్నాడు. మనకు కుటుంబ సభ్యులు ఉన్నారు. తొందర పడకుండా మెల్లగా ఉండి దయచేసి ఫాస్ట్గా వెళ్ళాలి. జయంతి రోజు చేరుకోవాలని ఏం లేదు. ఆరోగ్యం మంచిగా ఉన్న వాళ్ళు నడతారు, కొంచెం వీక్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక ముందు. ఏం కాదు, ఆంజనేయ స్వామి అక్కడనే ఉంటాడు, ఏం బాధ లేదు. అస్సలు బాధపడకండి. అంజన దర్శనం మనకు దొరుకుతుంది. కానీ మనం కూడా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఒక పూట భోజనము, మన కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి కొంచెం ఆలోచించండి. ఫాస్ట్గా అవ్వకుండా కొంచెం ఆలోచించిపోండి. సేమ్ అట్లే మన రోడ్డు పైకి వెళ్ళే డ్రైవర్లు కూడా చెప్తున్నారు, దయచేసి ఒక మాట వినండి. మీరు కార్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ దయచేసి మీరు కొంచెం చూసి నడపండి. ర్యాష్ డ్రైవింగ్ వద్దు. హనుమాన్ స్వాములు పాదయాత్ర పోతుంది. 3 రోజుల నుంచి రోడ్లు కూడా చాలా బిజీగా ఉంటాయి. ఒక్క పూట భోజనం చేసి వాళ్ళ కుటుంబాన్ని పక్కగా పెట్టి ఆ దేవుని పైన భారం వేసి నడుస్తుండ్రు. దయచేసి మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని 3-4 రోజుల ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు కూడా హనుమాన్ స్వామి ఆశీర్వాదం ఉంటుంది, ఆ బ్లెస్సింగ్ ఉంటుంది. స్వాములు జై శ్రీరామ్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. దయచేసి అంతా అంజన్నపై భారము, కానీ మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. జై శ్రీరామ్, జై హనుమాన్.